మద్యం కుంభకోణంలో మా పాత్ర ఎటూ లేదు, కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తుంది అది ఇదని వైసీపీలో మాట్లాడుతుంది. దాని మీద మీరు అంటారు? దెయ్యాలు వేదాలు వర్ణించడం ఈరోజు చెప్తుంది మద్యం కుంభకోణంలో. మీరు చూసుకుంటే కదా ప్రభుత్వంలో ఎక్కడ చూసిన మద్యం, నాసిరక మద్యం ఏర్లే పారింది, కాళ్ళ బాళ్ళ వంశబుల పారింది. పెట్టడానికి ప్రభుత్వం వేసిన పెట్టారే కానీ అక్కడ చూసుకుంటే మీరు ఆ డబ్బు ఎట్టింది కూడా ఎవరికి అర్థం కావట్లా. అది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిందా, ధనయ్య రెడ్డికి వెళ్ళిందా, ఇంకా పేర్లు ఎందుకు లేండి. చాలామంది ఉన్నారు వీటిల్లో, వాళ్ళందరూ ఎన్రోల్మెంట్ ఉంది, పాత్ర ఉంది, చట్టం దాని పని చేసుకెళ్ళిపోతుంటుంది. ఈ మద్యం మీరు ఎప్పుడైతే కుంభకోణం చేశారో మీ కంపెనీ ఆ డబ్బు అంతా ఇన్వెస్ట్మెంట్ విల్లాస్ మీద పెట్టారో, బంగారం మీద పెట్టారో, తదితరకి హీరోయిన్ల మీద పెట్టారో, ఎవరి మీద పెట్టారో ఆ ప్రైవేట్ నిర్ణయిస్తాడు. అసలు మద్యం కుంభకోణం జరిగిందంటారు? అసలు జరగని ఎలా ఉంటుందండి? డబ్బులు వెళ్ళిపోయినాయి, క్యాష్ అండ్ క్యారియర్ వెళ్ళింది, డబ్బంతా ఎవరికి అప్పు చెప్పారు, ఏ బ్యాంక్ అప్పు చెప్పారు, అసలు ఎందుకు ఖర్చు పెట్టారు చెప్పండి. అసలు మేమే మోసం చేయలేదు, ఏమి చేయలేదు, గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాం అంటున్నారు కదా. గవర్నమెంట్కి ఆదాయం చేస్తే ఒక గవర్నమెంట్లో ఒక భయాలు ఉంటుంది, ఒక గవర్నమెంట్ సంస్థకు ఒక విధానం ఉంటుంది. విధానం లేకుండా వీళ్ళు సొంతంగా వీళ్ళు చేసి వీళ్ళు చెంది చేసి వీళ్ళు గవర్నమెంట్ అనేది తెచ్చేది అన్ని కలబుల మాటలు నమ్మాల్సిన పని లేదు మనం. అంటే ఇప్పుడు అసలు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అంటారా? అరెస్ట్ చేయడం తప్పేనండి. తప్పు చేస్తే చట్టానికి ఎవరైనా చట్టాన్ని చూపిస్తుంది కానీ రుజువు చేస్తుంది. అరెస్ట్ చేయడం అనేది ఎవరైనా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడం తప్పింది అయింది, తప్పు చేయబట్టే నువ్వు అరెస్ట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు నెక్స్ట్ మీ అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తాను, ఎవరిని ఒక్కడున్నా వదలను, అది ఇదని రాసి పెట్టుకోండి, ఎవరెవరు ఇబ్బంది పెట్టారు అది అని మాట్లాడతాం. కరెక్టేనంట అసలు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు పగడ కళ్ళకు అంటున్నారు, నేను ఆలోచిస్తున్నాను. పగడ కళ్ళయ్యి మళ్ళీ అధికారం వస్తుందా?